Excella వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 ఏప్రిల్ 9th హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ. ఇంకోటి ప్రవీణే కదా, ప్రవీణ్ వాడు ఏంటంటే ప్రింటింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా వచ్చిందా నియామక కెపాసిటీ అపాయింట్మెంట్ ఇందులోకి అందరూ వేయండి కదా, ఇట్లా పెట్టినాను ఊజ్ రికమెండేషన్. ఒక ఆంధ్రోడు ఏదైతుందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగం పొందుతాడా? నాకు ఎవడు బాధ్యుడు? ఇవాళ నువ్వు ఏదైతే జగిత్యాల జిల్లాలో కేవలం ఒక్కరికి మాత్రమే 100 మించి మార్కులు వచ్చినాయని చెప్పి నువ్వు పేర్కొన్నావా లేదా? ఇప్పుడు జగిత్యాల జిల్లాలో 100 మించి ఎంతమంది మార్కులు వచ్చినాయి అవి ఓపెన్ చేసి వైట్ పేపర్ పబ్లిష్ చేయి. 100 మించి ఎంతమంది మార్కులు వచ్చినాయి, ఇవాళ 30 మంది అని చెప్పని పేపర్లు వచ్చింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్యాక్ట్? 30 మందికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది? వాడు ఏ ఊరోడు? పోతారంలో ఎవరికైనా వచ్చిందా రాలేదా? తాడిపల్లి ఎవరికి వచ్చిందా రాలేదా? మల్యాల మండలంలో ఎవరికి వచ్చిందా రాలేదా? యూ పబ్లిష్ వైట్ పేపర్ తెలిసిపోతే కదా నాయన. ఇదంతా కేటీఆర్ ఆయన ఏదన్నది మాట్లాడతారని విచారం లేదు. కానీ రేవంత్ రెడ్డిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏం ఆధారం ఉన్నది? రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడేపాటికి ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడే పాటికే ఈ వాస్తవాలు వెలికి వస్తున్నాయి. మరి ఈ అంశాలు చర్చకు రాకుండా మరుగున వేయడానికి నువ్వేదైతుందో వెళ్ళి బండి సంజయ్ గారి అరెస్టును తెర మీద పట్టచ్చు. ఇలా బండి సంజయ్ గారి అరెస్ట్ అనేది ఏదైతుందో ఇది ఒక రాజకీయ, ఏదైతే ఈ పేపర్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని చర్చలో నుండి మరుగులు పెట్టడానికి ఇంకో ఇతర మీద పట్టుకొచ్చింది. ఆమెను ఇబ్బందులు గురి చేస్తున్న చెప్పిన మీరే పేర్కొంటున్నారు కదా. వాళ్ళు కనీసం అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. ఇంకా వాళ్ళు ఎన్ని ఆరోపణలున్నా మరి వాళ్ళ ఓపిక చూడాలి, అదేందో అర్థమైతే లేదు. వాడు రామచంద్ర పిల్లిని అరెస్ట్ చేసిండు, ఇంకోటి విజయ్ అరోరాని అరెస్ట్ చేసిండు, వాడు మాగుంట శ్రీనివాస గౌడ్కు రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిండు, వాళ్ళ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసిండ్రు. మరి ఈవిడ గారి మాత్రం ఏదైతుందో వేకెన్సీ ధోరణితో మనకి బేరం కుదురుతలేదు. ఏందో మరి రెండు పార్టీలో బేరం కుదురుతుందో లేదో, అది ఎక్కడ ఆగిందో తెలుస్తలేదు. ఈడీ విచారణలో కవిత గారికి ఇచ్చేంత విసులుబాటు ఏదైతున్నదో లిక్కర్ కుంభకోణం అది. ఈడ దీంతో అయ్యేదే పోయేది లేదు, ఇప్పుడు రాత్రి వాడు ఏ స్టేషన్లు పెట్టిండ్రు, ఏడి పట్టుకపోయిండ్రు. ఈడికెళ్ళి బొమ్మల రామారావుకి వెళ్ళి జనగామకి వెళ్ళి పాలకుర్తికెళ్ళి హన్మకొండట. ఉరికి అమ్మ ఇప్పుడు వాళ్ళు బాగోతో రోడ్ల మీద చూసినా మా నాయకుని ఎంత అన్యాయం చేస్తున్నారు. బీఆర్ఎస్ దురాఘాతాలను అరికట్టాలి. జనం కూడా చర్చ స్టార్ట్ అయితే అరే పాపాన్ని అరెస్ట్ చేసిందట, జైలు పెట్టిందట. ఇంత అన్యాయం ఉంటుందా? మేధావులు న్యాయ కోవిదులు ఏదైతుందో మరి నేను చెప్పినట్టు అది చెప్తారు. 41 నోటీస్ ఇవ్వాలి, వాట్సాప్ ప్రొవైడర్ దగ్గర ఏదైతుందో మొత్తం వివరాలు రాబట్టాలి. ఆయన టెలిఫోన్ ఇచ్చేంత మాత్రం ఏదైతుందో అందులో వాస్తవాలు వెలికి తీయడం లోపల మన మార్గాలు లేక కాదు. నా ఫోన్ ఏదైతుందో నేను అందులో ఏదైనా సీక్రెట్ నేర సంబంధించిన అంశాలు ఉంటే దాచిపెట్టచ్చు కాక, దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కాక. వీళ్ళు కవిత గారు ఎందుకు ఫోన్లు ఇచ్చింది, అవి డిస్ట్రాయ్ చేసినట్టు బయటకు వస్తాయి. తెలుగు వాళ్ళ తీసుకొచ్చి ఇచ్చేది ఫోన్ యాక ఏం చేసుకోవట్లేదు. ఏం పరిశీలించకుండా, నిబంధనలు పాటించకుండా ఏ జనంలో అసలు మన చర్చ వేరే అంశమే లేదు. ఈ పాప ఈ నిరుద్యోగ యువత కొట్టుకపిగిన గాలికి పీకిందా? వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడతారా పెట్టరా, ఎప్పుడు పెడతారు? ఇప్పుడు వాళ్ళ ముందున్న అంశం వాళ్ళు ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు ఏదైతుందో అప్పు సప్పు చేసి
వాళ్ళు కోచింగ్ పొందిండ్రు. ఆ ఎగ్జామినేషన్ డేట్ తెలిస్తే మళ్ళీ ఏ కోచింగ్ సెంటర్ పోవాలి, ఎప్పుడు పోవాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి. ఇప్పుడు కనీసం పరీక్షలు రద్దయిన యువత కన్నా మనిషికి ₹1,00,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినామే. నిరుద్యోగ యువతకి ఇచ్చే ఆ 3,016 మిగింది పక్కన పెట్టు. నిరుద్యోగ యువతకి ఇస్తాను 3,016 పోయింది. కనీసం ఏదైతుందో ఇవాళ ఈ ప్రశ్న పత్ర లీకేజ్ అంశంతో రద్దయిన పరీక్షల్లో పాల్గొన్నటువంటి నిరుద్యోగ యువతకు ఏదైతుందో వాళ్ళ కనీసం ఏదైతుందో ఒక్కొక్కరు ₹1,00,000 ఇయ్యండి. వాళ్ళు మళ్ళా కోచింగ్ సెంటర్ ఫీజులు కట్టాలి. ఇవి అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అది లేదు, ఇవన్నీ ఇవి చర్చకు రాకుండా ఉండాలి. అసలు చైర్మన్ మీద చర్య తీసుకోవాలని బర్తరఫ్ చేయాలి. చైర్మన్ బర్తరఫ్ చేస్తే వాళ్ళు కేటీఆర్ బాగుంది ఎక్కడ బయట పెడుతున్నారని చెప్పని అదో భయము. ఇప్పుడు చైర్మన్ బర్తరఫ్ చేస్తే తొలగిస్తే ఆడు ఈ కేటీఆర్ బాగోతో ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయి కదా. రాజశేఖర్ రెడ్డి అందులో ఎట్లా దొరబడ్డాడు, ప్రవీణ్ ఎట్లా దొరబడ్డాడు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. ఇవన్నీ బయటకు వస్తే అసలు కేసులు వస్తుంది కేటీఆర్. కాబట్టి ఏదైతుందో జనార్దన్ రెడ్డికి రక్షణ షీల్డ్ ఎవరు? కేటీఆర్. జనార్దన్ రెడ్డికి రక్షణ ఎవరు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు రక్షణ ఎవరి వల్ల? కేటీఆర్. ఈ నండ ఉన్నంత వరకు జనార్దన్ రెడ్డి ఏమీ దాకది. ఇప్పటికైనా సిట్ నిష్పక్షపాతంగా మీరు విచారణ చేస్తున్న ఒక భావన ప్రజానీకాన్ని కల్పించాలని చెప్పారంటే ముందుగా మీరు కేటీఆర్ ను విచారించారు. నేను స్పష్టంగా పేర్కొన్న అవస్థలు రాజశేఖర్ రెడ్డి నియామకం అవుట్ సోర్సింగ్ విధానంతో చేపట్టడం జరిగింది. ఆయన అవుట్ సోర్సింగ్ నియామకం లోపల మీరు ఏ విధి విధానాలు అవలంబించిండ్రు? ఆయన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఏ రకంగా మీరు బదిలీ చేయడం జరిగింది? మెరిట్ ఆధారితంగానా ఏ రికమెండేషన్ తో ఏ ఆధారితంగా వీడి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెలికి తీయడం లోపల ఒక విధానాన్ని ఉన్న విధానాన్ని అవలంబించని చెప్పండి. సిఆర్పిసి ఏం చెప్తుందో దాని ప్రకారం ముందుకు అని చెప్పంటున్నాం. నువ్వు ఈడీ కవిత మీద కుట్రపూరితంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న గగ్గోలు పెట్టినవే. లిక్కర్ కుంభకోణంలో మీరు ఎమ్మెల్సీ కవిత గారిని అప్రదిష్ట పాలు చేయాలని చెప్పని ఈడీ కుంభకోణంలో ఏదైతుందో దాని నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇంకో దీన్ని తెర మీద పట్టుకొచ్చింది. వాడు ప్రశాంత్ ఈ నిజంగానే వాడు చేసి ఉంటే డెఫినెట్లీ యూ కెన్ డిమాండ్. వాడు చేసి వాడు ఈయన బండి సంజయ్ గారికి ఏదైతుందో అదో దాన్ని పెట్టిండు అని చెప్పి అంటున్నా, వార్తలు పెట్టిందని చెప్పి అంటున్నావు కదా. ఇవన్నీ ఎవరికైనా పెడతారు, నీకు పెడతాడు ప్రెస్ వాళ్ళకు. నువ్వేం చేస్తావు? దాని చూడగానే పేపర్ వచ్చింది, ఏం చేస్తావు? పేపర్ లీక్ అయింది అంటావు. టీవీలో వచ్చింది, స్క్రోలింగ్ వచ్చింది, పేపర్ లీక్ అయింది. నువ్వు చేసేది ఏంటి? కాబట్టి బీజేపీకి అనుబంధం ఉండదు అంటే బీజేపీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండదో ఎత్తి చూపు. మనం ప్రశాంత్ అయిన వాడేదైతుందో బీజేపీకి అనుబంధం. బీజేపీ రాజకీయ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఎత్తి చూపు అని చెప్పంటున్నా. యు నీ నాట్ హైడ్ ఇట్. మన దయాకర్తో కూడా ఫోటో దిగిందట. వాడు ప్రశాంత్ అంటోడు దయాకర్తో కూడా ఫోటో దిగిందట. మన దయాకర్ సంగతి ఏందో నేను అనేది ఏంటంటే, మీరు అసలు విచారణ అనేది ఇండెప్త్ చేయకుండా ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఏదైతే డెఫినెట్లీ యూ కెన్ కాల్ హిమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్.
definitely you can summon him for investigation. There is provision. There is provision 41 in CRPC. You can summon him. నువ్వు సమ్మన్ చేసి విచారణ చేయు. విచారణ చేసి అనేది ఆపాదింపబడ్డ నేరాలు ఏదైతుందో అవి ఏ మేరకు ఉన్నవి, ఆయన 41 ఏ సిఆర్పిసి కింద బెయిల్ అప్లికేబుల్ అవుతుందా కాదా, బెయిల్ అప్లికేబుల్ అయినట్టయితే బెయిల్ ఇవ్వగలుగుతావా ఇవ్వవా, అప్లికేబుల్ కాకపోతే ఇంకో రకంగా నువ్వు ఏ విచారణ లేకుండా రాత్రి ఇంతకీ దొంగలు పట్టుకపోయి ఇలా బజార్లో ఏం చర్చ లేదు. ఇద్దరు ఒకటి మీద ఒకటి ఆరోపణ, వారి బొమ్మ వీడి కాల పెట్టాలి, వీడి బొమ్మ వాడు కాల పెట్టాలి. మాకు అర్థమైంది మేమేం బొమ్మ కాల పెట్టాలి. నేనంటే వారి గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2023 April 9th, Hotel Haritha Kakatiya, Hanmakonda. Entry free.